టీడీపీ నుంచి మాజీ మంత్రి జవహర్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. అసలు గత 5 సంవత్సరాలు మేము బేభత్సం చేసేసాం, పాలించాం, అసలు జనాలే మమ్మల్ని ఓడగొట్టారు. అసలు మేము ఓడిపోలేదు, ఈవీఎంలు ఓడగొట్టాయి, మాకు ఇంకా 40% ఉంది అని మిమ్మల్ని అన్నారు ప్రెస్ మీట్లు పెట్టి. అసలు మీది గెలుపే గెలుపు కాదు, ఇవన్నీ ఈవీఎంలు అని చెప్పి ఇప్పటికీ కూడా వాళ్ళ సోషల్ మీడియాలో వాటిల్లో అంటారు. పోనీ సరే అన్నప్పుడు కనీసం ప్రజల్లోకి వచ్చి జెండా ఎగరేసి ఇదిగో ఇది మా రేంజ్ అని చెప్పి ఒక వేడుక చేసుకునే పరిస్థితి కూడా లేని స్థితిలో ఉంది. మిమ్మల్ని అసలు అయిపోయింది అన్నారు ఒక దశలో. ఎట్లా చూస్తారు మీరు? 5 ఏళ్ళు, గత 5 సంవత్సరం వైనాట్ కుప్ప అన్నారు. అసలు మిమ్మల్ని మీ అధ్యక్షుడిని జైల్లో పెట్టారు. గుడ్ మార్నింగ్ విజయచంద్ర గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, ప్రసాద్ గారికి కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి సంఘటనలు, సీక్వెన్స్లు అన్ని కూడా మీరు వివరంగా చెప్పారు. ఎందుకంటే పడిపోయిన చోటే తిరిగి లేవడం అనేది అలవాటు అయిపోయినటువంటి సందర్భం. కానీ దాంతో పాటుగా వైనాట్ కుప్పం నుంచి వైనాట్ 175 దాకా మేము ఎదిగిన తీరు కానీ ఈ రోజు 164 వచ్చాయంటే ఇంకా 11 అనేది పెద్ద ఇది కాదు, మార్క్. అసలు మీకు 23 వచ్చినప్పుడు ఎక్కడ 151 అసలు అంత జంపు కొట్టగలరా? అవును, మనం కూడా ప్రైవేట్ సందర్భంలో 6 రెట్లు 7 రెట్లు మీరు ఎలా పెరుగుతారని మీరు కూడా అడిగారు, 5 రెట్లు ఎలా పెరుగుతారని అడిగిన సందర్భం కూడా మనం మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు దురదృష్టం ఏంటంటే ద్రవిడ మనస్తత్వం కలిగినటువంటి ప్రజలు ఎవరైతే సౌత్ ఇండియాలో ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ కూడా ఏం చేస్తారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని, అభివృద్ధిని ఈ విధంగా తీసుకుని వెళ్తున్నప్పటికీ కూడా చచ్చిపోయాడు లేదు పార్టీ పీకేశాడనే జగన్కి జనం లేకపోయినా ఏం చేస్తారనే ఆందోళన అయితే నాకు వ్యక్తిగతంగా ఉంది. ఎందుకంటే మనం ఒక పక్క తమిళనాడు రాజకీయాలను చూసినా, ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూసినా ఎవరిని ప్రజలు ఎప్పుడు ఎత్తుతారు, ఎందుకు ఎత్తుతారో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ముందు ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం. వినాశనం, విధ్వంసం ఏ విధంగా జరిగింది, ఆ విధ్వంసాన్ని ప్రజలకు పదే పదే గుర్తు చేసి మళ్ళీ తిరిగి ఆ పొయ్యిలో పడకండి. మీకు ఈ ప్రభుత్వాలు ఏదైతే కూటమి ప్రభుత్వం మీకు చూపిస్తున్నటువంటి శాంతి భద్రతల విషయంలో కానీ, అదేవిధంగా చూపిస్తున్నటువంటి పరిశ్రమల అభివృద్ధి విషయంలో కానీ, పరిశ్రమల స్థాపన విషయంలో కానీ, ఉపాధి, విద్యా అవకాశాల గురించి కూడా ఖచ్చితంగా పదే పదే చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఈ ప్రజలకి ఉందని అయితే నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను అవుట్ రైట్ గా, ఎందుకంటే జగన్ అయిపోయాడు లేకపోతే ఇంక జగన్ జెండా పీకేశాడు ఇంకోటి చేశాడు అనే దానికన్నా కూడా ప్రజల్ని పదే పదే అప్రమత్తం చేస్తే తప్ప ఈ ప్రజలు తిరిగి తెలుగుదేశం కూటమికి అధికారంలో తీసుకురావడానికి సిద్ధంగా ఉంటారనే విషయం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న ఈ రోజు గమనిస్తే ఒకసారి దళితుల్లో ఇంకా కూడా కొంతమంది, కొన్ని వర్గాలు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పడుకున్నా సరే జెండాలు కడతా ఉన్నారు, ఫ్లెక్స్లు పెడతా ఉన్నారు. దేనికి పెడతా ఉన్నారు? సుబ్రహ్మణ్యాన్ని చంపినందుకు పెడతా ఉన్నారా? శిరోముండనం చేసినటువంటి వరప్రసాద్ గురించి పెడుతున్నారా? లేకపోతే డాక్టర్ సుధాకర్ పెడుతున్నారా? డాక్టర్ అనితారాణి గురించి పెడుతున్నారా? వీళ్ళు దేనికి పెడుతున్నారు, ఎందుకు జగన్కు మద్దతు ఇస్తున్నారు అనేది మనం గ్రాస్ రూట్ లెవెల్లో నుంచి వాళ్ళకి అవేర్నెస్ కానీ, లేదంటే అవగాహన కానీ, వాళ్ళ తాత్కాలిక ప్రయోజనాలు ఆశించో లేకపోతే తాత్కాలికంగా ఉన్నటువంటి విషయాల గురించో వాళ్ళు ఈ రోజు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మా ముందు మేమేదో 164 వచ్చే జగన్ బీకే వెళ్ళిపోయాడు, అలహంకాకి పరిమితం అయిపోయాడనే మేము కూర్చొని ఉంటే రేపు జరగబోయే ప్రమాదాన్ని నివారించాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీగా మాకుంది. ఎందుకంటే ఈ రోజు దళిత వర్గాల్లో కానీ, గిరిజన వర్గాల్లో కానీ ఉన్నటువంటి జగన్ అనుకూలత ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా సప్రెస్ చేయాలి, వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాలు అంటే 59 పథకాలను ఏ విధంగా రద్దు చేశాడు, ఎవరికి ఆర్థికంగా కానీ లేదా విద్యాపరంగా కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అంశాలు ఏమున్నాయి అవన్నీ పదే పదే గుర్తు చేస్తే తప్ప మా వర్గాలకి అది ఎక్కే పరిస్థితి లేదు. అలా ఎక్కించుకున్నప్పుడు మాత్రం, ఎందుకంటే నేను మొన్న ఈ మధ్య కూడా 2-3 గ్రామాలు పర్యటించినప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్స్లు కడతా ఉన్నారు కొన్ని వర్గాలు. దేనికి కడుతున్నారు, ఏం చేశాడని కడుతున్నారు, ఇవన్నీ కూడా మనం గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది.